విశాఖ జిల్లాలో ఒక విషాదకరమైన వినూత్నమైన నిరసన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బతికున్నప్పుడు కష్టాలు తప్పలేదు, కనీసం చనిపోయాక అయినా ప్రశాంతంగా వెళ్లనివ్వండి అంటూ వెంకోజీపాలెం గ్రామస్తులు రోడ్డెక్కారు. తమ తాత ముత్తాతల కాలం నాటి శ్మశానానికి దారి కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. శ్మశానానికి వెళ్లే దారి లేకపోవడంతో మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ప్రతీకాత్మకంగా ప్రదర్శించారు. ఇది చూసిన స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గ్రామస్తులు తమ సొంత నిధులతో సీసీ రోడ్ వేసుకునేందుకు ప్రయత్నిస్తే దేవస్థాన అధికారులు కోర్టు కేసుల పేరుతో అడ్డుకుంటున్నారని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని గ్రామ సేవా సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. మహిళలు, యువకులు, పెద్దలు అందరూ కలిసి శ్మశాన వాటిక వద్దే వంట వార్పు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన సెగ తగిలేలా చేశారు. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్య మాత్రం అలాగే ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చావులోనూ అగచాట్లు పడాలా అని ప్రశ్నిస్తున్న వెంకోజీపాలెం ప్రజల ఆవేదనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి రెండు నియోజకవర్గాలకి పాత వెంకోజీపాలెం, కొత్త వెంకోజీపాలెం స్థానికులకి మా గవర్లకి ఏది లబ్ధులు పొందలేదు. శ్మశానాలకి మాకు తోవలేదు. తాతల కాడి నుంచి 100-200 సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నాం. ఈ రోజు మాకు తోవలేక ఆడవాళ్ళం లోనికి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నాం. మేము చచ్చిపోయిన వాళ్ళతో ఏడ్డవా, తోవలో ముళ్ళులు గుచ్చుకున్నందుకు ఏడ్డవా? అందుచేత స్పందించి మాకు గవర్నమెంట్ సీఎంలకి, పెద్దలకి, కలెక్టర్ గారికి మా వందు మాకు ఇది లబ్ధి చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పేలా ప్రేమకిరణ్, గ్రామ సేవా సంఘం కొత్త వెంకోజీపాలెం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మనకి ఇక్కడ 150 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ శ్మశాన వాటిక సమస్య చాలా రోజుకి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. 3 సంఘాలకు సంబంధించినటువంటి 2 గ్రామాలకు సంబంధించినటువంటి అంటే శ్రీ సీతారామ సేవా సంఘం, గ్రామ సేవా సంఘం, అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ సేవా సంఘం వారు ముగ్గురు కూడా వాడుకున్నటువంటి ఈ శ్మశాన వాటికని కొంతమంది కబ్జాదారులు కుట్రపూరితంగా ఈ సిటీలో ఉందని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అని చెప్పి వాళ్ళు దుర్బుద్ధితో ఈరోజు దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా మాకు ఎన్నో ఏళ్ళుగా రోడ్డు ఇక్కడ లేదు, రోడ్డు సమస్య ఉందని చెప్పి అధికారుల్ని, ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలని మేము ఎక్కని మెట్టు లేదు, మొక్కని రాజకీయ నాయకులు లేదు, ఇలా ప్రతి ఒక్కరిని కలిసి విసిగిపోయి ఇంక ఎవరు మాకేమీ సాయం చేయరు, ఇంక మా పని మేమే చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఇంటింటికి డబ్బులు ఎత్తుకొని ఈరోజు మేము రోడ్డు వేసుకుంటే అధికారులు అందరూ వచ్చి అధికార బలంతో ఈరోజు ఆ రోడ్డును తవ్వేస్తాం, మీకు అసలు శ్మశానానికి దోవే లేదు, మీకు శ్మశానం లోపల వెళ్ళడానికి అర్హత లేదని చెప్పి దీన్ని గేట్ వేసి మోసే ఇది చర్యలు చేపడుతున్నారు. అందుకని మా 2 గ్రామాలు, ఈ 3 సంఘాలు ప్రజలు కూడా ఒక ఏకదాటిపై వచ్చి ఇక్కడ గత 4 రోజులకి ఇక్కడ టెంట్లు వేసుకొని రిలే నిరాహార దీక్ష చేస్తూ నిరసన చేపడుతూ వంట వార్పు కార్యక్రమం కూడా ఇక్కడే చేసి మేము ఇక్కడ శాంతియుత ర్యాలీ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడి నుంచి రహదారిని, అలాగే వెంకోజీపాలెం రహదారిని, అలాగే హెచ్పి కాలనీ జంక్షన్ కూడా ఒక 5 నిమిషాలు ముట్టడించి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి మా శ్మశాన వాటిక దగ్గర శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. దయచేసి అధికారులు ఇప్పుడైనా సరే ఒక మెట్టు దిగి మా పేదవారు, మధ్యతరగతి వారు అందరికీ కూడా వాడుకుంటున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ మైనారిటీ అందరూ వాడుతున్నటువంటి ఈ శ్మశాన వాటికి తోవ పరిష్కార మార్గం చూపించి పుణ్యం కట్టుకుంటారని మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నానండి.